భార్య వేధింపులకు భర్త బలి అంట. అబ్బా ఎంత బాగుంది కదా, చాలా బాగుంది, చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు అని అనుకున్నారా? అస్సలననే సిగ్గు శరం ఉండాల. మొగోడై పుట్టినప్పుడు, మూతి మీద మీసం ఉన్నప్పుడు, ఒక అయ్యమ్మకు పుట్టినప్పుడు మొగోడు ఎప్పుడు రేషంగా ఉండాలి తెలుసా? ఆడిదాని చేతుల బలి పశువు కావద్దు. అర్థమవుతుందా? అది నీ ఇల్లు, నువ్వు కష్టం చేస్తేనే అది తింటుంది, నీ ఇంట్లో ఉంది అది. నువ్వు పోయి రండగాని లెక్క దాని ఇంట్లో లేవు, ఇల్టం లేవు కదా నువ్వు భయపడడానికి. నువ్వు కష్టం చేస్తున్నావు కదా, ఇంకా భయం ఎందుకు పడుకోను? అది నీ ఇంటికి వచ్చింది, అది నీకు భయపడాలి అంతే. నువ్వు పెళ్ళని చూసి నువ్వు గజ వనికి అవసరం లేదు. అర్థమవుతుందా? భార్యను ప్రేమగా చూడండి, అన్ని ఇప్పియండి, అంత ప్రేమగా చూడండి. అంత భయపడబోయే చచ్చిపోయే అవసరం ఏమొచ్చింది మీకు? మనుషులు కాదా? అయ్యమ్మ గుట్టలేదా? ఒక్క తండ్రి గుట్టలేదా మీరు? అంత నిజమైన బతికేని మగ బతుకు అసలు. ఇసోటి వింటే నాకైతే మొగలను వస్తే ఎక్కడన్నా మండుతుంది. మొగోని లెక్కుందండి. వెనకట మొగోడు ఎట్లుంటుండే? మొగోడు అక్కడి నుండి వస్తుందంటే భార్య బయట ఉన్న లోపలికి పోయేది. ఇప్పుడు ఆడవాళ్ళు మొగోడు ఇంట్లో పని చేస్తుంటాడు, బాసాంభంతుడో ఉంటుంది చేస్తాడు, పెళ్ళం బయట తిరిగి వస్తుంది. అట్లా పెట్టుకుని అదుపుల ఆడోళ్ళు. మీకు సిగ్గు అనిపించదా మగోళ్ళకు? కనీసం బుర్రలు వాడండి. ఎందుకు అంత నీచమైన బతుకుతుంటారు మీరు? అసలు మొగోడు లెక్క బతకండి కనీసం.